ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మా మామ వాళ్ళ తోటలో బోర్ పాయింట్ చూడడానికి వచ్చాము. ఇప్పుడే పాయింట్ పెట్టాము, చూడండి ఒకసారి ఆ పాయింట్ వీడియో మొత్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ హరీష్. ఈరోజు మా మామ వాళ్ళ నిమ్మ తోటలో మరొక బోర్ వేయడానికి పాయింట్ చూస్తున్నామండి. ఈరోజు బోర్ పాయింట్ పెట్టడానికి మాకు ఒక వ్యక్తి వచ్చారు. ఆయన టెంకాయ ద్వారా నీళ్ళు పడతాయో లేదో చెప్తారు. ఆ వీడియో మీకు చూపిస్తాను, రండి. 7 years నిమ్మ మొక్కలండి ఇవన్నీ. ఆల్రెడీ 2 బోర్లు ఉన్నాయి. ఇంకొక బోర్ కోసం బోర్ పాయింట్ పెడతాను. మటాయా చూడండి, మనకు చెట్టు కాయలు ఎలా కాసిందో. అప్పుడు పాత బోరు, ఒక బోర్ వేసి నీళ్ళు పడలేదు. అక్కడ మా మామ ఉన్నారు, పాయింట్ చూడడానికి వెళ్తున్నాడు. చూడండి, ఆయనే మాకు బోర్ పాయింట్ పెట్టడానికి వచ్చి ఆయన టెంకాయ తీసుకుని వెళ్తున్నారు. దాని ఊరా బోర్ పాయింటింగ్ చెక్ చేయడానికి వెళ్తున్నాం. చూడండి ఎలా ఎదురు చూస్తున్నారు. చూడండి వాటర్ ఎక్కడ పడతాయని చెప్పి చెక్ చేస్తున్నారు. చూపించిందా? వాటర్ నుంచి చూపిస్తుంది. చూడొచ్చు. యూట్యూబ్లో పెట్టి అసలు ఆ సినిమా ఆనందాన్ని చూడండి. ఇప్పుడు మరొక కాయతో చెక్ చేస్తున్నారు.
నీళ్ళుంటే అట్లా వేసిద్దా? మహేష్ బాబా నీళ్ళు నిలబడుద్దా? ఇక్కడ చూడండి వాటర్ ఉన్నాయని ఇక్కడ సో బాతున్నాం ఇప్పుడు. గుర్తుకు పెట్టాను 3-4 రాళ్ళు అలా పైకి పెట్టు, ఇంకో రాయి దాని మీద పెట్టు. పెద్ద అది పాయింట్ మనకు అదే పెట్టింది, తక్కువ పడ్డాయి. చక్కరాయి ఇక్కడ రాయి గుర్తు పెట్టాం. ఫోన్ మాట్లాడుతుంది మా వాటర్ ప్లాంట్ ఓనర్. మరొక పాయింట్ చూస్తున్నాం ఇప్పుడు. ఆడికి వచ్చేసరికి 2 ఏకమైనవి. చూడు చూపిస్తా, దానికి డివైడ్ చేపిస్తుంది కదా ఇంతవరకు. అది వెళ్ళలేదు మధ్యలో. ఇప్పుడు ఈ దార దీంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ రెండు దారులు ఆ దార ఈ దార ఏడుకొచ్చి ఆ దార ఈ దార రెండు వచ్చి అక్కడికి వచ్చి ఆగినాయి. అక్కడ అట్లాంటివి కలుపుతా నేను. అది కూడా పడిపోకూడదు. ఇప్పుడు ఇక్కడ పడిపోతుంది కదా, పడిపోతున్నాడు దార. అది దార అన్నమాట పోతుంది. ఇప్పుడు ఇక్కడ పోతున్న దార ఈడ వేసిన నీళ్ళు పడతాయి, మోటార్ కందివు తక్కువ వస్తాయి. ఆపేపకూడదు, నిలబడి తిరగాలి కదా. అక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటేనే నీకు కాయ స్టడీగా నిలబడేది. వాటర్ అన్న ఎక్కువ నీళ్ళు ఉంటే నిలబడిద్ది, ఎక్కువ నీళ్ళు వాటర్ ఉంటే నిలబడిద్ది, కాయలే నిలబడుద్ది. ఆయన ఏమన్నారంటే తిరుగుద్ది కదా అంటున్నారు. తిరిగేది అవన్నీ చేసేది బండ తెచ్చుకుంటే మీకు మనిషిని కూడా తిప్పేది చూపిస్తా. మనిషి ఏ వైపుకి నీళ్ళు వస్తుంటే ఆ వైపుకే తిరుగుతుడు. అయితే ఇందో నా ప్రయ బండి ఏమన్నా మామని ఇది ఒక జాడన్నా లేదు కదా, ఇక్కడ లేదు. ఇది ఈ జాడ ఇప్పుడు రెండో జాడది. ఈ రెండు ఏడకి వచ్చాక ఏకమైంది. నేను ఇటు పోయింది మళ్ళీ ఒకసారి అక్కడ చూపియండి అన్న, అది మనం పాయింట్ పెట్టిన దగ్గర. అది ఇటువైపు అనుకోండి, నేను వెళ్ళేదిగా లేలా. అదొకటి ఇదొకటి. అక్కడ ఇందాక మనం పెట్టాం కదా పాయింట్, ఇందాక బాగా నిలబడింది కదా, అది ఒకసారి చూపి. కాళ్ళు అక్కడ ఉన్నాయి మిడిల్లో, ఇక్కడ లేదు. ఓకే, మన కాళ్ళు లొకేషన్, మనం కాళ్ళు ఎక్కడైతే ఉంటాయో కింద భూమి మీద అది లొకేషన్. కాయ పట్టుకుంది లొకేషన్ కాదు. ఓకే, ఏ వైపు తిప్పినా లేస్తుంటది, అట్లా లేస్తుంది కదా. రెండు కాళ్ళు ఎప్పుడు వాటర్ ఉన్న కాడికి వెళ్ళిపోతామో మనం ఓకే అనుకోవడం అట్లా అవుద్ది. ఓకే, రైతులకు నీళ్ళు పడితే మంచిదే కదా. పెట్టాను కరెంటు తీగ పెద్ద లైన్ అడ్డము అని గవర్నమెంట్ బాధపడుతుండు. అవును, మళ్ళా మాస్టర్ లేపినప్పుడు ఆ ఆకర్షణ కొడితే బండితో కూడా ఫెయిల్ అయిపోతుంది. అవును, సరే ఆ నీళ్ళు ఏడకుండా లేకుండా పోతే నడిచేలో పెట్టారు. ఆయన మిడిల్లో పెట్టారు, చేల మధ్యలో పెట్టారు. చేల మధ్యలో ఎన్ని ఇంచులు పడ్డాయి అన్న నీళ్ళు? ఇప్పుడు ఇక్కడ ఎంత పడచ్చు అన్న? మా మామ బాగా హ్యాపీగా ఉన్నారు నీళ్ళు పడాలని. ఇప్పుడే కదా వచ్చింది కరెంట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ మీద మనిషిని కూర్చోబెట్టి వాటర్ ఎక్కడ ఉన్నాయో చూస్తున్నారు. చేతులు ఆనుకుచ్చుకోర్రి బండ మీద, అట్టగా అది ఇట్ట పెట్టుకోండి. అది కూర్చో. రెండు కాళ్ళు ఏ విధంగా అయినా ఆ విధంగా ఇట్లా ఉండాలి, అర్థమైందా? నువ్వు ఎలా తిరిగితే అది కాదు. ఇప్పుడే చెప్పుకుంటూ అడిగిపోగా రాయి కొబ్బరికాయ పోయి రాళ్ళ మీద పెట్టుకో. ఒకరు పోండి.
రాయి నేను అక్కడ నిలబడితే అక్కడి నుంచి చూపిస్తే ఆ రాయి మీద పెట్టు ఆ రాయి అట్లే పెడితే ఉంచు. ఇటువా మళ్ళా రాళ్ళకి నా వైపు పెట్టు, తూర్పు పక్క పెట్టు. ఓన్లీ ఆనే ఉంచు, ఉంచు. చూడండి ఫ్రెండ్స్ ఎలా తిరుగుతుందో. అయింది కదా, మళ్ళా ఉత్తర వైపు పెట్టు. మారితే ఉండాలమ్మా అడిగి పెట్టినవా, మళ్ళీ దక్షిణ వైపు పెట్టు. దాన్ని ఆనుకోనే రాళ్ళు ఆనుకోని. ఓకే నెంబర్ 1. డౌట్ క్లియర్ చేసుకోవాలి అంతేగా. ఆయన కూర్చున్నప్పుడు మనం కూడా కూర్చున్నప్పుడు తిరగాలిగా. చిన్నగా ఆనించుకో, నువ్వు మోసం చేయబోక మమ్మల్ని. నువ్వు మోసం చేస్తే మా ఫాలోవర్స్ అందరూ బాధపడతారు. ఇక్కడ అక్కడ ఆయన టెంకాయ పట్టుకుంటే సమానంగా పెట్టుకో కాళ్ళు సెంటర్లో రావాలా, జుట్టు రీపొద్ది. జుట్టు రీపు చేతులు ఆడించుకో, నువ్వు ఎంత చెప్పిన చేతులు ఆడించుకో. తిరిగితేనే తిరుగు, తిరగకపోతే తిరగ. ఆకర్షణ అనేది చూడండి. మా మామ కూర్చున్నారు, కాయ తిప్పుతుంది. తిరిగినప్పుడు తిరుగురా, మళ్ళీ చేసి ఊరకుండా ఆడించింది కాళ్ళు తిరుగుతుందా? వెరీ గుడ్. చూడు ఒకసారి మా ఒకసారి ఇటు చూడు. సినిమా సినిమా ఇటు చూడు ఒకసారి. ఆయన ఎటు తిరుగుతాడు, తిరుగుతుందా? ఎటు తిరుగుతుంది అన్న? బాగా తిప్పన్నా, 2-3 సార్లు తిప్పన్నా. ఇదే మోసం చేస్తుండ్రు మామని. చూడండి ఎలా తిరుగుతుందో కాయ. మనిషి పైన కూర్చున్నా, కొబ్బరికాయ మీద కూర్చున్నా కానీ చూడండి కొబ్బరికాయ ఎలా ఇక్కడ ఎలా తిరిగితే ఈ డైరెక్షన్ లో కొబ్బరికాయ ఎలా తిరుగుతుంది. ఎన్ని ఇంచులు లాపడచ్చు నీళ్ళు మనకి ఇప్పుడు? 2 ఇంచులు. చూడండి బోర్ వాటర్ ఎలా వస్తుందో పైకి. మనతో పాటు రైతు ఉంటాడు. ఎలా పడ్డాయా? రాయడన్నా సో హ్యాపీ. మాతో కొత్త రైతు తోడయ్యారు. ఆడుతున్నాయి కానీ నీళ్ళు అంటే 1.5 ఇంచు వస్తాయి నీళ్ళు. అన్న చెప్పిన 250 మొక్కలు బతికించుకోవచ్చు.